దిల్ రాజు అనగానే టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కదా అనేస్తాం. కానీ దిల్ రాజు అనగానే ఇక టాలీవుడ్తో పాటు బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కదా అనే రోజులు వచ్చేస్తున్నాయి. ఎందుకంటే రాజు గారి ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అన్నీ బీటౌన్లోనే సెట్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా టాలీవుడ్కు దూరంగా బాలీవుడ్లో బిగ్ ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నాడు దిల్ రాజు. గేమ్ చేంజర్, తమ్ముడు లాంటి డిజాస్టర్స్ చూసిన తరువాత ఇప్పట్లో దిల్ రాజు కోలుకోవడం కష్టమనుకున్నారంతా. కానీ నైజాం ప్రొడ్యూసర్ రెట్టించిన ఉత్సాహంతో వరుసగా కొత్త సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఎలాగూ గత సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అందుకే అదే చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసి ఒక కొత్త జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాడు. కాకపోతే టాలీవుడ్తో పాటు బాలీవుడ్ను దిల్ రాజు ఈసారి టార్గెట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత ఏడాది టాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం హిందీ రీమేక్ ను ముందుగా ప్రారంభించబోతున్నాడు దిల్ రాజు. ఇందులో వెంకీ పాత్రను అక్షయ్ కుమార్, ఐశ్వర్య రాజేష్ పాత్రను విద్యా బాలన్, అలాగే మీనాక్షి చౌదరి క్యారెక్టర్ ను రాశి ఖన్నా పోషించబోతోందట. సంక్రాంతికి వస్తున్నాం రీమేక్ తో పాటు హిందీలో సల్మాన్ ఖాన్ హీరోగా దిల్ రాజు బిగ్ మూవీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుతం సల్మాన్ గల్వాన్ అనే బయోపిక్ లో నటిస్తున్నాడు. ఈ చిత్రం తరువాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో హీరోగా నటించబోతున్నాడట. వచ్చే నెలలో అనౌన్స్మెంట్ రానుందని సమాచారం. ఈ 2 హిందీ చిత్రాలతో పాటు తెలుగులో 2 కొత్త చిత్రాలు అనౌన్స్ చేశాడు దిల్ రాజు. ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్దన, మరొకటి దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.